ఓం శాంతి. మురళీ డేట్ 19/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అన్నిటికంటే పెద్ద తప్పు స్వధర్మాన్ని మర్చిపోవటం. ఇప్పుడు మనం తప్పులు చెయ్యని వారిగా తయారవ్వాలి. కాబట్టి పదే పదే ఇంటిని, రాజ్యాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మనలో ఏ స్థితి వస్తే ఇంకా సమయం సమీపంగా వచ్చింది అనేది అర్థం చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే స్మృతి యాత్రలో నిమగ్నమైపోతామో, బుద్ధి భ్రమించటంతో ఆగిపోతుందో, మన వాణిలో స్మృతి యొక్క శక్తి ఎప్పుడైతే వస్తుందో, మనందరం అంతులేనంత సంతోషంగా ఎప్పుడైతే ఉంటామో, మనకు పదే పదే సత్తిగ ప్రపంచ దృశ్యాలు మన ముందుకు వస్తూ ఉంటాయో, ఇక అర్థం చేసుకోవచ్చు సమయం దగ్గరకొచ్చేసింది అనేది. ఇంకా వినాశనానికి పెద్ద సమయం పట్టదు అని. దీనికోసం స్మృతి చార్ట్ చాలా పెంచుకోవాలి. ఇప్పుడు మన చదువు పూర్తవుతే దేవతగా అవుతాము, విశ్వానికి యజమానిగా అవుతాము. మన రాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి, సర్వస్వం ఉంటాయి. మన రాజ్యాన్ని మన నుండి ఎవరు దోచుకోలేరు. ఎప్పుడు ఇదే ఆనందంలో ఉండాలి. ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళాలి అంటే స్మృతి యాత్ర బాగా చెయ్యాలి. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి, పరిశీలించుకోండి, స్మృతి చార్ట్ ఎంత యథార్థంగా ఉంది. వర్తమాన సమయం చాలా విలువైన సమయం. పురుషార్థం ద్వారా చాలా ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే సమయం ఇది. కాబట్టి జ్ఞాన స్వరూపులుగా ఈ వేగంగా ముందుకెళ్ళాలి. ఈ రోజు కాకపోతేమి, రేపు మారతాములే అనకండి. ఇటువంటి నిర్లక్ష్యం ఉండద్దు. ఇప్పటి వరకు బాప్ దాదా స్నేహ సాగరుడుగా ఉన్నారు. సర్వ సంబంధాల స్నేహంలో పిల్లల నిర్లక్ష్యాన్ని, సాధారణ పురుషార్థాన్ని చూస్తూ కూడా, వింటూ కూడా ఎక్కువ సహాయంతో ఎక్కువ మార్కులనిస్తూ బాప్ దాదా మనందర్నీ ముందుకు తీసుకువెళుతున్నారు. ఇప్పుడు జ్ఞాన స్వరూపులుగా ఈ ధైర్యము మరియు సహాయం యొక్క విశేష వరదానంతో లాభాన్ని పొందండి. ప్రకృతి జీతులుగా అవ్వాలి. ప్రకృతికి దాసీగా అయ్యేవారే ఉదాసీగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు ప్రకృతి జీతులుగా అవ్వండి. ఎవరం మనం? ప్రకృతి జీతాత్మలం. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు, మీ స్వధర్మాన్ని మర్చిపోవటమే అన్నింటికన్నా పెద్ద తప్పు. ఇప్పుడు మీరు తప్పులు లేని వారిగా తయారవ్వాలి. కావున ఇంటిని మరియు రాజ్యాన్ని స్మృతి చెయ్యాలి. ప్రశ్న: పిల్లలైన మీలో ఏర్పడే ఏ స్థితి సమయం సమీపం కావస్తుంది అని సూచిస్తుంది? జవాబు: పిల్లలైన మీరు ఎప్పుడైతే స్మృతి యాత్రలో సదా నిమగ్నమై ఉంటారో, బుద్ధి భ్రమించటం ఆగిపోతుందో, మీ వాణిలోకి శక్తి, స్మృతి శక్తి ఎప్పుడైతే వస్తుందో, మీరు ఎప్పుడైతే అపారమైన సంతోషంలో ఉంటారో, ఎప్పుడైతే గడియ గడియ సత్తిగ ప్రపంచపు దృశ్యాలు మీ ముందుకు వస్తూ ఉంటాయో, అప్పుడు సమయం
సమీపం కావస్తుంది అని అర్థం చేసుకోండి. వినాశనం కావటానికి పెద్ద సమయం పట్టదు. దీనికోసం స్మృతి చార్టును పెంచాలి. పాట: నిన్ను పొంది మేము మొత్తం విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ పాట అర్థం చేసుకొని ఉండొచ్చు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రిని పొందారు. అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆ వారసత్వము ఎవరు మీ నుండి తీసుకోలేరు. ఎప్పుడైతే రావణ రాజ్యం ప్రారంభమవుతుందో అప్పుడే మీ వారసత్వపు నశ పోతుంది. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. పిల్లలకు సృష్టి మరియు డ్రామా జ్ఞానం కూడా ఉంది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. దానిని నాటకము అని అనవచ్చు, డ్రామా అని కూడా అనొచ్చు. బాబా ఇప్పుడొచ్చి సృష్టి చక్రం గురించి కూడా అర్థం చేయిస్తున్నారు అని పిల్లలకు తెలుసు. ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారో వారికే బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను మీకు వాటి గురించి అర్థం చేయిస్తాను. 84 లక్షల జన్మలు తీసుకున్న తర్వాత ఒక్కసారి మనుష్య జన్మ లభిస్తుంది అని మీరు ఇంతకు ముందు విన్నారు. కానీ వాస్తవంగా అలా జరగదు. ఆత్మలైన మీరందరూ నెంబర్ వారీగా వస్తూ ఉంటారు. ప్రారంభంలో మీరు ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందిన పూజ్యులుగా ఉండేవారని, మళ్ళీ మీరే పూజారులుగా అయ్యారని మీ బుద్ధిలోకి ఇప్పుడొచ్చింది. మీరే పూజ్యులు, మీరే పూజారులు అన్న గాయనం కూడా ఉంది కదా. కానీ భగవంతుడే పూజ్యుడు, మళ్ళీ అతడే పూజారిగా అవుతాడు. ఈ రూపాలన్నీ అతడివే అని మనుషులు భావిస్తూ ఉంటారు. అనేక మతాంతరాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు శ్రీమతంపై నడుస్తున్నారు. మీరు స్వయాన్ని విద్యార్థులుగా భావిస్తున్నారు. ఏమీ తెలియని మీరు బాగా చదువుకొని ఉన్నతమైన పరీక్షలను పాస్ అవుతూ ముందుకు వెళతారు. ఆ విద్యార్థులకు కూడా ప్రారంభంలో ఏమీ తెలియదు కదా. మెల్లమెల్లగా పరీక్షలు పాస్ అవుతూ నేనిప్పుడు బ్యారిస్టర్ పాస్ అయిపోయాను అని భావిస్తారు. ఇప్పుడు మీరు చదువుకొని మనుష్యుల నుండి దేవతలుగా, అందులోనూ విశ్వానికి యజమానులుగా అవుతారు అని మీకు తెలుసు. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. అక్కడి మీ రాజ్యాన్ని ఎవరూ తీసుకోలేరు. అక్కడ మీకు పవిత్రత, సుఖము, శాంతి, సంపద, సర్వస్వం ఉంటాయి. మీరు పాటలో కూడా ఈ విషయాన్ని విన్నారు. ఈ పాటలను మీరు తయారు చేయలేదు. అనాయాసంగా డ్రామానుసారంగా ఈ సమయం కోసం ఈ పాటలు తయారు చేయబడ్డాయి. మనుషులు తయారు చేసిన పాటల అర్థాన్ని బాబా కూర్చొని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ శాంతిగా కూర్చొని బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. దీనిని మీ నుండి ఎవరూ తీసుకోలేరు.
అర్ధకల్పం సుఖపు వారసత్వం ఉంటుంది. మధురాతి మధురమైన పిల్లలు, మీరు అర్ధకల్పం కన్నా ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఆ తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. దేవతలు వామ మార్గంలోకి ఎలా వెళతారో చూపించే చిత్రాలు ఉన్న మందిరాలు కూడా ఉన్నాయి. వస్త్రాలు అవే ఉంటాయి. ఆ వస్త్రాలు తర్వాత మారతాయి. ప్రతి ఒక్క రాజుకు తమ తమ వస్త్రాలు, కిరీటము మొదలైనవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు శివ్ బాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నామని పిల్లలకు తెలుసు. బాబా పిల్లలు పిల్లలు అనే సంబోధిస్తారు. పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదు. వినేది ఆత్మనే కదా. మనం ఆత్మలం, శరీరం కాదు. మిగిలిన మనుష్య మాతృలందరికీ తమ శారీరక పేరుపై ఎంతో నశ ఉంటుంది. ఎందుకంటే అందరూ దేహ అభిమానంలో ఉన్నారు. తాము ఒక ఆత్మ అన్న విషయమే వారికి తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మయే ఆత్మ అని అంటారు. ఆత్మలైన మనం విశ్వానికి యజమానులుగా, దేవీ దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు మనకు బాబా అర్థం చేయించారు. ఈ జ్ఞానం ఈ సమయంలోనే ఉంది. మనమే దేవీ దేవతలుగా అవుతాము. ఆ తర్వాత క్షత్రియ కుటుంబంలోకి వస్తాము. 84 జన్మల లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. అందరూ ఒక్కసారిగా కలిసి రారు కదా. ఏ ధర్మం ఎలా వస్తుందో ఇప్పుడు మీకు తెలుసు. చరిత్ర పాతగాను మరియు కొత్తగాను అవుతుంది. ఇప్పుడు ప్రపంచమే పతిత ప్రపంచం, అది పావన ప్రపంచం. ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. ఈ కర్మక్షేత్రంపై ఈ ఒక్క నాటకమే జరుగుతుంది. ముఖ్యంగా 4 ధర్మాలున్నాయి. ఈ సంగమ యుగంలో బాబా వచ్చి బ్రాహ్మణ సాంప్రదాయాన్ని స్థాపిస్తారు. విరాట రూప చిత్రం తయారు చేస్తారు. కానీ ఇందులో కొన్ని తప్పులున్నాయి. బాబా వచ్చి అన్ని విషయాలను అర్థం చేయించి ఈ తప్పులను సరిదిద్దుతారు. బాబా ఎప్పుడూ శరీరంలోకి రారు, ఏ తప్పులు చెయ్యరు. బాబా కొద్ది సమయం కోసం పిల్లలైన మీకు సుఖధామం మరియు ఇంటి దారిని చూపించటానికి ఇతని రథంలోకి వస్తారు. బాబా కేవలం దారిని చూపించటమే కాకుండా జీవితాన్ని కూడా తీర్చిదిద్దుతారు. కల్ప కల్పం మీరు ఇంటికి వెళతారు. ఆ తర్వాత మళ్ళీ సుఖపు పాత్రను కూడా అభినయిస్తారు. ఆత్మలైన మన స్వధర్మం శాంతి అన్న విషయాన్ని పిల్లలు మర్చిపోయారు. ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎలా కలుగుతుంది? ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. అలాగే ఇతరులకు కూడా మీరు అర్థం చేయిస్తారు. మెల్లమెల్లగా అందరూ వస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో దీని ఆయుష్ ఎంతో విదేశీయులకు కూడా తెలుస్తుంది.
విదేశీయులు కూడా మీ వద్దకొస్తారు. అలాగే పిల్లలు కూడా అక్కడకు వెళ్లి సృష్టి చక్రపు రహస్యాన్ని అర్థం చేయిస్తారు. క్రీస్తు భగవంతుని వద్దకు వెళ్ళిపోయాడని భావిస్తారు. క్రీస్తుని భగవంతుడు సంతానంగా వారు భావిస్తారు. కొందరు క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు నిరుపేదగా అయిపోయాడు అని భావిస్తారు. ఇప్పుడు మీరు కూడా బెగ్గర్లుగా ఉన్నారు కదా, అంటే అడుక్కునేవారిగా, అనగా తమో ప్రధానులు అని అర్థం. క్రీస్తు కూడా ఇక్కడే ఉన్నాడని కొందరు భావిస్తారు. మళ్ళీ అతడెప్పుడొస్తాడో వారికి తెలియదు. మీ ధర్మస్థాపకుడు మళ్ళీ తన సమయంలో ధర్మాన్ని స్థాపన చెయ్యటానికి వస్తాడు అని మీరు వారికి అర్థం చేయించవచ్చు. అతన్ని గురువు అని అనటానికి వీల్లేదు. ఎందుకంటే అతడు కేవలం ధర్మాన్ని స్థాపించేందుకు మాత్రమే వస్తాడు. సద్గతి దాత అయిన గురువు ఒక్కరే. ఎప్పుడైతే ధర్మ స్థాపన చేసేందుకు వచ్చారో వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు తమో ప్రధానులుగా అయిపోయారు. అంతిమ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు మొత్తం వృక్షం నుంచని ఉందని మీకు తెలుసు. కేవలం దేవీ దేవత ధర్మపు కాండము మాత్రమే ఇప్పుడు లేదు. ఇది మర్రి వృక్షాన్ని పోలి ఉంటుంది. ఈ విషయాలను బాబానే పిల్లలకు అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు ఎంతో సంతోషముండాలి. మనమే ఒకప్పుడు దేవీ దేవతలుగా ఉన్నామని, ఇప్పుడు మనమే మళ్ళీ అలా తయారవుతామని మీకు తెలుసు. నరుడు నుండి నారాయణుడుగా తయారు చేసే సత్యనారాయణ కథను వినేందుకే మీరు ఇక్కడికి వచ్చారు. నారాయణుడుగా అయితే తప్పకుండా లక్ష్మి కూడా ఉంటుంది కదా. లక్ష్మీ నారాయణులు ఉంటే మరి తప్పకుండా వారి రాజధాని కూడా ఉంటుంది కదా. ఒంటరిగా లక్ష్మీ నారాయణులే ఉండరు కదా. లక్ష్మిగా తయారయ్యే కథ వేరుగా ఉండదు. నారాయణుడితో పాటు లక్ష్మి కూడా తయారవుతుంది. కొన్ని గీతాలు చాలా బాగుంటాయి. మాయా తుఫాన్లు వచ్చినప్పుడు ఈ పాట విన్నట్లయితే మళ్ళీ సంతోషం కలుగుతుంది. ఈత నేర్చుకునేటప్పుడు ముందు గుటకలు మింగుతారు, అప్పుడు వారిని వెంటనే పట్టుకుంటారు. ఇక్కడ కూడా మాయ గుటకలు ఎక్కువగా మింగుతూ ఉంటారు. ఈత కొట్టేవారు వెళ్లేందుకు రేస్ జరుగుతూ ఉంటుంది. ఈత కొట్టేవారు చాలా మంది ఉంటారు. వారిలో పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే మీలో కూడా అటువైపుకు వెళ్లేందుకు రేస్ జరుగుతూ ఉంటుంది. మీరు నన్నొక్కడినే స్మృతి చేస్తూ ఉండాలి. స్మృతి చెయ్యకపోతే గుటకలు మింగుతూ ఉంటారు. స్మృతి యాత్రతోనే నావ తీరానికి చేరుతుంది. మీరు అటువైపుకు వెళ్ళిపోతారు. ఈత కొట్టేవారు కొంతమంది చాలా వేగంతో ఈదుతారు, కొందరు తక్కువ వేగంతో ఈదుతారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. బాబా వద్దకు చార్టును పంపిస్తూ ఉంటారు. స్మృతి చార్టు వీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా
లేదా అని బాబా పరిశీలిస్తారు. కొందరు మేం రోజంతటిలో 5 గంటలు స్మృతిలో ఉన్నామని వ్రాస్తారు. కానీ నేను విశ్వసించను. తప్పకుండా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అని బాబా అంటారు. ఇక్కడ ఎంతసేపైతే చదువుకున్నామో అంతసేపు చార్ట్ సరిగ్గా ఉంటుంది అని కొందరు భావిస్తారు. కానీ వాస్తవంగా అలా జరగదు. ఇక్కడ కూర్చొని ఉన్నా వింటున్నా బుద్ధితో అటూ ఇటూ వెళ్ళిపోయేవారు చాలా మంది ఉన్నారు. కొందరు పూర్తిగా కూడా వినరు. భక్తి మార్గంలో ఇలా జరుగుతూనే ఉంటుంది. సన్యాసుల కథ వినిపిస్తూ ఉంటారు. మధ్య మధ్యలో నేనేమి వినిపించాను అని ప్రశ్నిస్తూ ఉంటారు. వీరు వింటున్నారా లేదా అని వారిని ప్రశ్నిస్తారు. అప్పుడు వారు సమాధానమివ్వలేకపోతారు. బుద్ధి అటూ ఇటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఒక్క అక్షరం కూడా వినరు. ఇక్కడ కూడా అలాంటి వారు ఉన్నారు. బాబా చూస్తూ ఉంటారు. వీరి బుద్ధి బయటకు అటూ ఇటూ తిరుగుతుందని బాబాకు అర్థమవుతుంది. కొందరు కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. వారు అటూ ఇటూ చూస్తూ ఉంటారు. మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని బాబాకు అర్థమవుతుంది. కావుననే కొత్త వారిని వెంటనే క్లాసులోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకండి. లేకపోతే వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు అని బాబా అంటారు. మంచి మంచి పిల్లలు ఇక్కడ కూర్చుంటూ వైకుంఠ మండలాన్ని పాడు చేస్తారు అని బాబా అంటారు. మంచి మంచి పిల్లలు ఇక్కడ కూర్చుంటూ వైకుంఠానికి వెళ్ళిపోతారు. ముందు ముందు మీరు ఇలాంటి దృశ్యాలు చూస్తారు. వారిలో ఎంతో ఆనందం ఉంటుంది. గడియ గడియ అక్కడికి వెళుతూ ఉంటారు. ఇప్పుడు సమయం సమీపంగా వస్తుంది. నెంబర్ వారీగా పురుషార్థమనుసారంగా మీ స్థితి ఇక ఈ విధంగా తయారవుతుంది. గడియ గడియ స్వర్గంలో మీ భవనాలను చూసుకుంటూ ఉంటారు. ఏదైతే చెయ్యవలసి ఉంటుందో అంత సాక్షాత్కారం అవుతూ ఉంటుంది. వినాశనానికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు. ఒక్క గడియలో మొత్తం ప్రపంచంలోని మనుష్యులందరూ బూడిదైపోతారు అని బాబా తెలియచేస్తున్నారు. బాంబులు పేలగానే నాశనమైపోతారు. ఇప్పుడు మీ రాజ్య స్థాపన జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్మృతి యాత్రలో నిమగ్నమై ఉండాలి. దృష్టి ద్వారా ఎటువంటి వారికైనా బాణం తగిలే విధంగా మీలో శక్తిని నింపుకోవాలి. అంతిమ సమయంలో భీష్మ పితామహుల వంటి వారికి కూడా మీరే బాణాలు వేస్తారు. వీరు సత్యాన్ని వినిపిస్తున్నారు అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు. జ్ఞాన సాగరుడైన పతిత పావనుడు ఒక్క నిరాకారుడైన భగవంతుడే కాని శ్రీకృష్ణుడు కాదు. శ్రీకృష్ణుడు జన్మించినట్లుగా చూపిస్తారు. కృష్ణుడి రూపురేఖలు మళ్ళీ ఇతర జన్మలో ఎప్పుడూ కలవవు. మళ్ళీ సత్యుగంలో అవే పోలికలు ఏర్పడతాయి. ప్రతి జన్మలోనూ ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి.
ఈ డ్రామా పాత్ర ఈ విధంగా రచింపబడి ఉంది. అక్కడ ప్రకృతి సిద్ధమైన సుందరమైన రూపురేఖలుంటాయి. ఇప్పుడు ప్రతిదినం శరీరాలు కూడా తమో ప్రధానమైపోతాయి. ప్రారంభంలో సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మెల్లగా సతో రజో తమోలలోకి వస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఎలాంటి పిల్లలు జన్మ తీసుకుంటారో చూడండి. కొందరికి కాళ్ళుండవు, కొందరు మరుగుజ్జులుగా పుడతారు. ఎలాంటి వారు పుడతారో చూడండి. సత్యుగంలో అలా జరగదు. అక్కడ దేవతలకు గడ్డం కూడా ఉండదు, క్లీన్ షేవ్ ఉంటుంది. వారి నయనాలు మరియు నడవడిక ద్వారా వీళ్ళు స్త్రీలు లేక పురుషులు అని అర్థమవుతుంది. ముందు ముందు మీకు అన్నీ సాక్షాత్కారమవుతాయి. పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. బాబా కల్పకల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇతర ధర్మాల వారందరూ తమ తమ శాఖలలోకి వెళ్ళిపోతారు అని పిల్లలైన మీకు తెలుసు. ఆత్మల వృక్షాన్ని కూడా చూపిస్తారు కదా. చిత్రాలలో ఎన్నో మార్పులు చేయటం జరుగుతుంది. బాబా సూక్ష్మవతనం గురించి అర్థం చేయిస్తారు. సంశయ బుద్ధి ఉన్నవారు ఇదేమిటి, ఇదివరకు ఇంకోలాగా చెప్పారు, ఇప్పుడు ఇంకోలాగా చెప్తున్నారేమిటి అని అంటారు. ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి అని అంటారు. లక్ష్మీనారాయణల 2 రూపాలను కలిపి విష్ణువు అని అంటారు. అంతేకాని 4 భుజాలున్న మనుష్యులెవరూ ఉండరు. రావణుడికి 10 తలలు చూపిస్తారు. అటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ప్రతి సంవత్సరం అతన్ని తగలబెడుతూ ఉంటారు. అది బొమ్మలాట వంటిది. శాస్త్రాలు లేకుండా మేము జీవించలేము, శాస్త్రాలు మా ప్రాణాల వంటివి అని మనుష్యులంటారు. గీతకు ఎంత ప్రాధాన్యత ఉందో చూడండి. మీ వద్ద ఎన్నో మురళీలు పోగవుతాయి. వాటన్నింటినీ మీరు ఉంచుకొని ఏం చేస్తారు? ప్రతిదినం మీరు కొత్త కొత్త పాయింట్లను వింటూ ఉంటారు. ఈ పాయింట్లను వ్రాసుకోవటం చాలా మంచిది. ఉపన్యాసం చేసేటప్పుడు ఈ పాయింట్ల గురించి అర్థం చేయించాలి అని రిహర్సల్ వేసుకుంటారు. టాపిక్ల లిస్ట్ ఉండాలి. రావణుడు ఎవరు, రాముడెవరు, సత్యుగం అంటే ఏంటి, వీటి గురించి మేం మీకు తెలియచేస్తాము. ఇటువంటి టాపిక్ల గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అర్థం చేయించాలి. ఈ సమయంలో రావణ రాజ్యం మొత్తం ప్రపంచమంతటిలోనూ ఉంది. పంచవికారాలు అందరిలోనూ ఉన్నాయి. బాబా వచ్చి మళ్లీ రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఇది ఓటమి గెలుపుల ఆట. ఓటమి ఎలా జరుగుతుంది? పంచవికారాలు అనే రావణుడితో ఓటమి జరుగుతుంది. ప్రారంభంలో పవిత్ర గృహస్థ ఆశ్రమం ఉండేది. ఇప్పుడు అదే పతిత గృహస్థంగా తయారయ్యింది. లక్ష్మీనారాయణలే బ్రహ్మ సరస్వతీలుగా అవుతారు. నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ఇతనిలోకి ప్రవేశిస్తాను. అలాగే అనేక జన్మల అంతిమంలో మేం కూడా బాబా నుండి జ్ఞానం తీసుకుంటున్నాము అని
పిల్లలైన మీరు కూడా అంటారు. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు. ఎవరైనా మందబుద్ధి కలిగి ఉంటే వారు వీటిని అర్థం చేసుకోలేరు. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. మళ్ళీ వారందరూ తప్పకుండా వస్తారు. వారు మళ్ళీ వచ్చి ప్రజలుగా ఈ సాధారణమైన పదవిని పొందుతారు. అలాంటి వారు కూడా కావాలి కదా. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, ఇప్పుడు మేము ఈ చదువును పూర్తి చేసి మనుష్యుల నుండి దేవతలుగా విశ్వానికి యజమానులుగా తయారవుతాము. మా రాజ్యంలో పవిత్రత, సుఖము, శాంతి సర్వస్వము ఉంటుంది. దానిని మా నుండి ఎవరూ దోచుకోలేరు అన్న నశ మీలో సదా ఉండాలి. రెండో పాయింట్, ఈ తీరం నుండి ఆ తీరం వైపుకు వెళ్లేందుకు స్మృతి యాత్రలో బాగా ఈదాలి. మాయా గుటకలు మింగకూడదు. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. స్మృతి చార్టును యథార్థంగా అర్థం చేసుకొని వ్రాసుకోవాలి. వరదానం, పురుషార్థం మరియు ప్రాలబ్ధం యొక్క లెక్కను తెలుసుకొని తీవ్ర గతితో ముందుకు వెళ్లే నాలెడ్జ్ఫుల్ భవ. పురుషార్థం ద్వారా బహుకాలపు ప్రాలబ్ధాన్ని తయారు చేసుకునే సమయం ఇదే. కావున జ్ఞాన స్వరూపులుగా ఈ తీవ్ర గతితో ముందుకు వెళ్ళండి. ఈవేళ కాకపోతే రేపు మారిపోతాములే అని భావించకండి. దీనినే నిర్లక్ష్యము అని అంటారు. ఇప్పటి వరకు బాప్ దాదా స్నేహ సాగరనిగా అయి సర్వ సంబంధాల స్నేహంలో పిల్లల నిర్లక్ష్యాన్ని, సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా ఎక్కువ సహాయంతో ఎక్కువ మార్కులను ఇస్తూ ముందుకు తీసుకువెళుతున్నారు. కావున జ్ఞాన స్వరూపులుగా ఈ ధైర్యము మరియు సహాయం యొక్క విశేష వరదానంతో లాభాన్ని పొందండి. స్లోగన్, ప్రకృతికి దాసులుగా అయ్యేవారే ఉదాసీనులుగా ఉంటారు. కావున ప్రకృతి జీతులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఎవరైనా సముద్రంలో మునిగి ఉన్నప్పుడు ఆ సమయంలో వారికి సముద్రం తప్ప మరేదీ కనిపించదు. అలా బాబాలో అనగా సర్వ గుణాల సాగరంలో మునిగిపోవాలి. దీనినే లవలీన స్థితి అని అంటారు. బాబాలో కలిసిపోవద్దు, కానీ బాబా స్మృతిలో, స్నేహంలో ఇమిడిపోవాలి. ఓం శాంతి. ఓం శాంతి. ప్రకాష్ మణి దాది గారి విశేషతలు మరియు మధురమైన అమూల్య శిక్షణలు. 19th పాయింట్, దివ్యత యొక్క ఆధారంతో గౌరవము మరియు అవమానాల నుండి దాదీజీ ఉపరాంగా ఉండేవారు. దాదీజీలో
ఎలాంటి దివ్యత యొక్క వెలుగు ఉండిందంటే వారికి గౌరవము, అవమానము వాటి నుండి ఉపరామంగా ఉండేవారు. దాదీజీ వారి ప్రతి ఒక్క కర్మేంద్రియాన్ని దివ్యంగా తయారు చేసుకున్నారు. దాదీ అంటారు, చెక్ చేసుకోండి, నా ఈ చెవులు దివ్యంగా ఉన్నాయా? ఇప్పటి వరకు కనరసం అనే ఫీలింగ్ కలుగుతుందా? ఆ ఇంట్రెస్ట్ అయితే లేదు కదా, స్వయాన్ని చెక్ చేసుకోండి. నా కళ్ళు ఇతరుల ప్రేమ యొక్క భావనలో, భాయి యొక్క దృష్టితో ఉన్నాయా? ఈ కళ్ళు, ఈ నయనాలు బాబా యొక్క రత్నాలను చూడ్డానికే ఉన్నాయి కదా. ఈ కళ్ళైతే వేరే వారిని చెడు దృష్టితో, ద్వేష దృష్టితో, ఆ భావనతో చూడడానికైతే లేవు కదా. నాలో అయితే మూడ్ ఆఫ్ అయ్యే అలవాటైతే లేదు కదా. ఎక్కడైతే దివ్యత ఉంటుందో వారు మాన్ షాన్ నుండి ఉపరామంగా ఉంటారు. అనగా ఈ కోరికల నుండి అతీతంగా ఉన్నట్లయితే అందరి యొక్క గౌరవం స్వతహాగా లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి. ఈరోజు యొక్క హోంవర్క్, 3rd వీక్ నమ్రతా స్వరూప స్థితిని తయారు చేసుకోవడానికి మొట్టమొదటి రోజు యొక్క హోంవర్క్ 19th August 2025. ప్రతి కర్మ చేస్తూ ఇదే స్మృతిలో పెట్టుకోవాలి, నేను ఆత్మను కేవలం నిమిత్త మాత్రంగా ఈ సేవను చేస్తున్నాను. చేయించేవారు శివ్ బాబా. మధురాతి మధురమైనటువంటి నా తండ్రి పరమాత్మ చేయించేవారు. ఆత్మనైన నన్ను విశ్వ కళ్యాణం కోసం శ్రేష్ఠ కార్యానికి నిమిత్తంగా చేశారు. నేనాత్మను శుభ భావన మరియు నమ్రతా గుణం యొక్క అవతారాన్ని విశ్వంలోని ఆత్మలందరికీ సహయోగిగా అయ్యి నేనాత్మను శక్తిశాలి కిరణాల ప్రకంపనాల్ని వ్యాపిస్తున్నాను.
అందరి కళ్యాణం జరుగుతున్నది. अच्छा, ओम शांति.